आचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अंदर చెప్పండమ్మా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః నీ కన్న దయాళువు లేలోకమ్మునలేరటంచులో నెరిగితి ఓ శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ। సభాకల్పతరం వందే చాలా విశేషమైనటువంటి రోజు। ఈ 3 రోజులు ఈ గ్రామానికి ఒక గొప్ప పండగ। ఈ గ్రామంలో ఇంతకు ముందు కొన్ని వేల మంది జీవించారా జీవించలేదా? ఉన్నారు కదా। వాళ్ళెవ్వరికీ ఇంతకు ముందున్న వాళ్ళకి దక్కని ఈ గొప్ప భాగ్యము ఇక్కడ కూర్చొన్నటువంటి కళ్ళకి చెవులకి ఇప్పుడు లభించింది। ఎంతో తపస్సు అదృష్టం। సీతారామ లక్ష్మణులు హనుమత్ సమేతులై ఈ గ్రామంలో సుప్రతిష్ఠితులు కాబోతున్నారు। రామాలయం లేనటువంటి ఊళ్ళో, శివాలయం లేనటువంటి ఊళ్ళో భోజనం చేయొద్దు అని చెప్తారు। కాబట్టి ఈ ఊరికి పరిపూర్ణత్వం ఎప్పుడొచ్చిందయ్యా అంటే ఇవాల్టి రోజున వచ్చింది। ఎప్పుడు రాముడు వస్తాడో ఆ గ్రామానికి అప్పుడు ధర్మం వచ్చినట్టు। ధర్మం అంటే ఏమిటో తెలుసా అమ్మా? ఊళ్ళో మాది కాంగ్రెస్, మాది బీఆర్ఎస్, లేదు మాది కమ్యూనిస్టులము, కాదండి మాది బీజేపీ అని ఓట్ల దాకా ఉండి అందరూ ఆనందంగా కలిసి ఏ సిద్ధాంతాన్ని ఎవరు తీసుకున్నా ఒకటిగా ఉండడము అనేటటువంటిది ధర్మం మొదటిది, ఏ కొట్లాటలు లేక। 2, గుడి దగ్గరకి ఆ పార్టీ గొడవలేవి తీసుకురాకుండా ఉంటే అంతకంటే ధర్మం ఇంకోట్లేదు। ఎందుకు? ఈ పార్టీలు పుట్టక ముందు నుంచి, ఈ భూమి మీద ఏ ప్రజా పుట్టక ముందు నుంచి ఉన్నవాడు రాముడు। ఆయన దగ్గరికి ఈ గొడవలు అవసరం లేదు కదా। కాబట్టి ఏనాడు క్షేత్రము దగ్గరికి రాజకీయం రాదో ఆ రోజు ధర్మం। ఇప్పటిదాకా మేం గొప్పవాళ్ళం అంటే మేం గొప్పవాళ్ళం అని ఎవరైనా అనుకోవచ్చు। ఇక మీదట మా ఊళ్ళో ఎవరండి? మా ఊళ్ళో రాముడు గొప్పండి, ఆయనకు మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు। ఈ మాట చాలా ప్రధానం। కాబట్టి ధర్మము అనేటటువంటిది అందరినీ సమానంగా చూడటము, ఈ 2 చాలా ప్రధానమైనవి। ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భావన లేకుండా అందరినీ సమానంగా చూడగలిగేటటువంటి స్థితి ఏ రోజు వస్తుందో దాన్ని ధర్మము అంటారు। రామచంద్రమూర్తి యొక్క రాజ్యంలో ధర్మం చాలా విశేషంగా ఉండేది। అక్కడ వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ లేదు, ఎవ్వరు ఏది చెప్పినా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేవాడు రామచంద్రమూర్తి। ఎవ్వరికీ కష్టం లేకుండా ఉండాలి అని చూసేవారు। అందుకనే రామరాజ్యంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు, తెగలుగా విభజించబడి ఏది లేదు। అలాంటి స్థితి రాముడు ఏ గ్రామాల్లో ఉన్నాడో ఆ అన్ని గ్రామాల్లో కూడా అలాంటి పరిస్థితి రావాలి। సత్యమేనా?
ఎంత ఆనందంగా ఉంటుందమ్మా అలాంటి పరిస్థితి ఉంటే. ఈ మాట ఆరంభం చేసి ధర్మము, రాముడు వచ్చాడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి విగ్రహం ఎవరు? రామచంద్రమూర్తి. ఆ ధర్మము, ఆ శక్తి మనందరికీ అందేట్టుగా చేసే తల్లే సీతమ్మ. ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎవరు రాముణ్ణి మనస్సులో పెట్టుకొని ఉంటారో వాళ్ళందరూ హనుమత్ స్వరూపులే. ఆంజనేయ స్వామి ఎక్కడ ఉండడమ్మా? ఎవరి మనస్సులో రామచంద్రమూర్తి ఉన్నాడో వాళ్ళ వాళ్ళ మనస్సుల్లో హనుమత్ పరబ్రహ్మ ఉంటాడు. నిజమేనా? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడ ఎక్కడ రామా 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 అనే కీర్తనం మనం చేస్తామో అక్కడ అక్కడ ఆంజనేయ స్వామి వారు, ఆ హనుమత్ పరబ్రహ్మ అలా కూర్చొని ఉంటాడు. అందుకని రాముణ్ణి ఎప్పుడూ మర్చిపోకండి. ఎందుకు రామాలయం మనకు అవసరం? ఏమ్మా అవసరమేముంది రామాలయం? లేకపోతే ఇన్ని రోజులు బతకలేదా? భోజనాలు లేవా? తిండి లేదా? ఏమన్నా లోటు వచ్చిందా? అన్నీ బాగానే ఉన్నాయి కదా, మళ్ళీ రాముల వారి గుడి ఎందుకు? ఈ ప్రశ్న ఎవరైనా ఒకసారి మనసులో వేసుకుంటే, రాముల వారి గుడి ఎందుకయ్యా అంటే ఆ లోపల ఉన్న రామచంద్రమూర్తి అన్నతోటి ఎలా ఉండాలి, తమ్ముళ్ళతోటి ఎలా ఉండాలి, భార్యతోటి ఎలా ఉండాలి, తల్లిదండ్రులతోటి ఎలా ఉండాలి, గురువులతోటి ఎలా ఉండాలి, దుర్మార్గులైనటువంటి వారి పట్ల ఎలా ఉండాలి, గొప్పవాళ్ళైనటువంటి మహర్షులు వచ్చినప్పుడు వాళ్ళతోటి ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా రామాయణంలో రామచంద్రమూర్తిని చూసి మనం నేర్చుకోవచ్చు. అందుకని ఆ విగ్రహం అక్కడ ఉంటే మనం మన బతుకు ఎలా బతకాలో ఎప్పటికప్పుడు ఆదర్శప్రాయంగా ఆయన చూపిస్తాడు. ఒక మర్యాద, ఒక గౌరవం. మనందరికీ ఉండేది ఏంటమ్మా? మన ఎవ్వరికీ ఇలా కూర్చొని ఉంటాం కానీ మన ఇంద్రియాల మీద మనకి నిగ్రహణ లేదు. అవి ఎంతసేపు ఉన్నా పనికి మాలిన పనులు చేద్దామనే చూస్తాయి. అవునా? ఎక్కడికి వెళ్ళినా మారవు. కానీ ఇవాళ ఇప్పుడు ఉపన్యాసం అనగానే మీ లోపల ఒక తెలియనటువంటి భక్తి భావన వచ్చి శ్రద్ధగా వినాలి అనే భావన వచ్చిందా లేదా? ఒక్క భగవంతుడి దగ్గర మాత్రమే మన మనస్సు నియంత్రణలో ఉంటుంది. భగవంతుడి నుంచి బయటికి వెళ్ళామా రకరకాలైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తుంది బుద్ధి. కాబట్టి దాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. అది ఎప్పుడు కాపాడుకోగలము అంటే ఇలా రామచంద్రమూర్తి ప్రతిష్ఠ జరిగితేనే కాపాడుకోగలము. ఒకడెవడో ఓ ఊళ్ళో ప్రశాంతంగా వాళ్ళ ఊళ్ళో పడుకున్నాడు పరుపేసుకొని. ఎక్కడ లేని నల్లులన్నీ వచ్చి వాడిని గుట్టడం మొదలుపెట్టాయి. చిచ్చి పనికి మాలిన ఊరు, ఈ ఊళ్ళో అన్నీ నల్లులే ఉన్నాయి, నేను కొంతకాలం తీర్థయాత్రలు చేయాలి అని అనుకొని పాపం పూర్వం ఎడ్ల బండ్లు అవే ఉండేవి కదా, ఆ బండిలో వాడి పరుపు అన్నీ మడత పెట్టుకున్నాడు, సామాన్లు పెట్టుకున్నాడు, వెళ్ళాడు. తిరుపతికి వెళ్ళాడు. తిరుపతికి వెళ్ళి తిరుపతిలో పరుపు వేసుకున్నాడు, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ నల్లులు కొట్టినాయి. చిచ్చి తిరుపతిలో దేవుడు ఇదేదో పుణ్యక్షేత్రం అనుకున్నాం, ఇక్కడ కూడా నల్లులు కొడుతున్నాయి అనుకున్నాడు. మళ్ళీ ఆ పరుపుని మడత పెట్టుకున్నాడు, ఆ పరుపు తీసుకొని బండి మీద వేసుకున్నాడు, కాశీ వెళ్ళాడు. కాశీలో మళ్ళీ అదే పరుపు వేసుకొని పడుకున్నాడు. మళ్ళీ నల్లులు కుట్టినాయి. తిరుపతే కాదు, ఇంత దూరం ఉత్తరప్రదేశ్ వచ్చినా ఇక్కడ కూడా నల్లులు కుడుతున్నాయి. వాడట్లా 50 పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు. 50 పుణ్యక్షేత్రాల్లో వాడిని నల్లులు కుడుతూనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఊళ్ళో నల్లులు ఉన్నాయా? ఎక్కడున్నాయా నల్లులు? వాడి పరుపులో ఉన్నాయి. ఎప్పుడైతే పరుపులో ఉన్న నల్లులు పోతాయో వాడు ఏ ఊళ్ళో ఉన్నా సుఖంగా ఉంటాడు. మన మనస్సులో కల్మషాలతో కూడిన అనేక నల్లులు ఉన్నాయి. ఈ నల్లులన్నిటినీ తీసేయకుండా మీరు ప్రపంచంలో ఎక్కడికి తిరిగినా చిచ్చి ఎక్కడ చూసినా అంతా కుళ్ళు, రాజకీయం, కుట్ర, దుర్మార్గం అదే కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ముందు ఆ దుర్మార్గం మన లోపల ఉంది. మన లోపల నుంచి ఆ దుర్మార్గం పోతే తప్ప
ధర్మము సత్యము అనేటటువంటి దాన్ని చూడలేం. వాడు పరుపుతోటి ఎలా నల్లుల్ని తీసుకెళ్తున్నాడో మన మనస్సులో అలాంటి ఆలోచనలతోటి వెళ్తున్నాం. ప్రతిరోజు ఈ నల్లుల్ని తీయాలి అంటే దానికి ఏదో మందు కొట్టాలో ఇంకొక పనో కాస్త దులపాలి, ఎండలో పెట్టాలి, చక్కగా ఇది చేయాలి, ఉతకాలో ఆరేయాలో ఏదో ఒకటి చేయాలి కదా నల్లులు పోవాలంటే. మరి మనం ఏం చెయ్యాలి అంటే రామచంద్రమూర్తి క్షేత్ర ప్రతిష్ఠ అయిన తర్వాత ప్రతిరోజు కాసేపు వచ్చి గుళ్ళో గనక కూర్చుంటే ఏమ్మా, ఎంతసేపు? కాసేపు వచ్చి గుళ్ళో గనక మనం కూర్చుంటే మన లోపల ఉన్నటువంటి ఈ దుర్మార్గపు విషయాలనేటటువంటి నల్లులు ఏవైతే ఉన్నాయో అవి దూరం అవుతాయి. అందుకని గుడి కట్టుకొని ప్రతిరోజు గుళ్ళోకి రావాలి. ఏమ్మా, గుడి కట్టడం తేలిక, కానీ ఆ గుడికి రోజు వెళ్ళి జాగ్రత్తగా శ్రద్ధగా కాసేపైన గుళ్ళో సమయం గడపడము అనేది కష్టమా తేలిక? చాలా కష్టం. కానీ అది ఎప్పుడు జీవితంలో తేలికవుతుందో అప్పుడు మన జీవితం తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది. అది తేలిక చేసుకోవాలి, అంతేనా? ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళి ప్రతిరోజు సాయంత్రమో ఉదయమో కూర్చోవాలి. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి అమ్మా, మీకు బాగా ఇష్టమైనటువంటి మీ పిల్లవాడు లేదా మీ అందరికీ పుట్టింటి నుంచి వచ్చారు ఆడవాళ్ళు, మిగతా వాళ్ళు, మీకు బాగా ఇష్టమైనటువంటి తల్లో తండ్రో ఎవరో ఆ గుళ్ళో ఉన్నారనుకోండి. అది గుడి కాదు, ఓ ఇల్లు. ఆ ఇంట్లో మీ నాన్నగారు ఉన్నారు లేదా మీ అబ్బాయి ఉన్నాడు. రోజు బాధ్యతగా ఒక్కసారైనా వెళ్ళి చూస్తారా? చూడరా? చూస్తారు కదా. ఎందుకు? నా తండ్రి, నా కొడుకు, నా అన్న, నా చెల్లి, నా బావ, నా మిత్రుడు అనే భావన ఉంది కాబట్టి ప్రతిరోజు అక్కడ ఉంటే వెళ్తారు. కానీ తల్లి తండ్రి అన్నీ ఎవరమ్మా? మన ముత్తాతలని కాపాడిన వాడు ఆ రాముడే, మన తాతల్ని కాపాడిన వాడు ఆ రాముడే, మన తండ్రుల్ని కాపాడిన వాడు ఆ రాముడే. ఇవాళ మనల్ని కాపాడేవాడు, మన తర్వాత తరాలన్నిటినీ కాపాడేవాడు ఎవడు? ఆ రాముడు కాదు. మరి మన తండ్రికి అంత గౌరవం ఇచ్చినప్పుడు మన తండ్రిని కాపాడేటటువంటి, మన పుత్రుణ్ణి కాపాడేటటువంటి, కొడుకుని కాపాడేటటువంటి, మిత్రుల్ని కాపాడేటటువంటి ఆ స్వామికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలమ్మా? రోజు కొద్ది సమయమైన ఇవ్వాలా వద్దా? మనం అన్నం తినే ముందు రాముడు అన్నం తిన్నాడా లేదా? ఆయన తినే ఉంటాడు ఈ పాటికి. మనం బట్ట కట్టుకుండే ముందు అయ్యగారు లోపల రామచంద్రమూర్తికి బట్ట కట్టాడా లేదా? ఎలా అయితే మనకి బాగా ఇష్టమైన వాళ్ళ గురించి అనుక్షణం ఆలోచిస్తామా? ఆలోచించమా? మనకి ఎవరైనా బాగా ఇష్టమైతే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తుంటారో, ఏం కట్టుకున్నారో, ఏం చేస్తారో, ఎలా ఉన్నారో, వాళ్ళు బాగుండాలి, ఎలా అయినా వాళ్ళని ఒకసారి వెళ్ళి చూసి రావాలి అని మనకి లోకంలో ఉండేటటువంటి బాంధవ్యాల్లో కోరిక వస్తుందా రాదా? ఆ కోరిక ఎంత ప్రబలంగా ఉంటుందో లోపల ఉన్నటువంటి రామచంద్రమూర్తి పట్ల ఉండేటటువంటి ప్రేమ కూడా అంత ప్రబలంగానూ ఉండాలి. కారణం, పుట్టిన ప్రతివాడు ఏదో రోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా వద్దా? వెళ్ళిపోవాలి కదా. మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వీళ్ళెవరైనా మనతోటి చివరి క్షణం వదిలిపెట్టేటప్పుడు వస్తారా? పిల్లలు, బంధువులు, మిత్రులు ఎవరైనా వస్తారా? ఏ ఒక్కళ్ళైనా మన వెంట వస్తారా అమ్మ? మనం సంపాదించిన డబ్బు వస్తుందా? మనం బీరువాల్లో పెట్టుకున్న చీరలు కానీ, పంచలు కానీ, బట్టలు, ప్యాంట్లు, చొక్కాలు ఏమైనా వస్తాయా? నగలు వస్తాయా? నట్రలు వస్తాయా? ఆఖరికి శరీరంలో ఉండే గోళ్ళు, వెంట్రుకలు, చర్మము, ఎముకలు కూడా రావు. అవన్నీ పక్కన పెట్టండి, ఇవి కూడా రావు. అంటే ఈ భూమి మీద మనం చూపించేటటువంటి ప్రేమలన్నీ భూమికే సరిపోతాయి. కానీ తుదిశ్వాస వదిలిపెట్టిన తర్వాత కూడా ఉండేవాడెవడు? రాముడొక్కడే. ఉండేది రాముడొక్కడే. ఊరక చెడిపోకు మనసా. గట్టిగా కొట్టండి అమ్మా, పక్కనున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయినట్టుంది. ఎందుకు చప్పట్లు కొట్టమన్నాను తెలుసా? పక్కన ఎవడైనా పడుకుంటే లేవాలి కదమ్మా, అవునా? ఉపన్యాసం మధ్యలో మంచిగా జోరు మీద నిద్రపోతే లేవాలా వద్దా?
పక్కన పడుకున్నవాడిని లేపడం కోసమైనా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అందరు నవ్వారు కదా. ఇప్పుడు మనం జన్మెత్తి ఇక్కడ కూర్చున్నామంటే ఈ లోపల ఉన్న జీవుడు ఎంతో కాలం నుంచి నిద్రపోతున్నాడు కాబట్టి మళ్ళీ పుట్టాం. అజ్ఞానం వల్ల చేసిన పాపపుణ్యాల వల్ల మళ్ళీ పుట్టాం. మళ్ళీ పుట్టామంటేనే జీవుడు నిద్రపోతున్నట్టు. ఎప్పుడు ఒక్కసారి భగవంతుణ్ణి సక్రమంగా చూస్తామో మళ్ళీ వాడికి పుట్టుక ఉండదు. శాశ్వతమైన బ్రహ్మలోకంలో వాడి నివాసం ఉంటుంది. కాబట్టి అజ్ఞానంతో లోపల ఉన్న నా జీవుడు నిద్ర లేచి పరమాత్మ వైపు చూడాలి అని గట్టిగా ఒకసారి చెప్పండి. వాడి కోసం గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా జై తెలంగాణ అన్నప్పుడు పెద్దగా అరిచారు కదమ్మా, అవునా? మిగతా అన్నీ వచ్చినప్పుడు పెద్దగా అరిచారు కదా. జై శ్రీరామ్ అన్నప్పుడు ఎందుకు కొద్దిగా తగ్గుతుంది? వీటన్నిటికంటే ముందువాడు కదా. అయితే ఆడవాళ్ల గొంతు బాగానే అనిపించింది. ఈ ఊళ్ళో మగవాళ్ళకే గొంతు లేనట్టుంది. బహుశా ఆడవాళ్ళు నొక్కేసినట్టున్నారు ఏమ్మా, అంతేనా? మేము చెప్తే తప్ప పెద్దగా అరవడానికి ఎవరు వీలు లేదని. జై శ్రీరామ్. ఇంకా ఆడవాళ్ళకి సరిపోలే, చూడటానికి వెనకాల మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. గోవిందా. ఇప్పుడు ఆడవాళ్ళు దగ్గర గోవిందా. అమ్మా ఏం పర్లేదు, మీరు ఇవాళ గోవిందా అంటానికి మొహమాట పడ్డా ఏదో ఒక రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు ఎవడు గోవిందా అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవిందా. ఈయన ఒక్కడు సర్పంచ్ గారు కాబట్టి నినాదాలు అరిచి అరిచి పెద్దగా అరవడం అలవాటై చెవులో వినిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కొంచెం ఎక్కడో దగ్గారు. గోవిందా. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకమ్మా? మీ అందరితోటి భగవన్నామం చేయించడానికే. నవ్వుతూ ఆనందంగా సరదాగా భగవన్నామం చేయాలి, అవునా? భగవన్నామం చేస్తే దీన్ని ఏమంటారు? నోరు అంటారు, లేకపోతే రుబ్బు రోలు అంటారు. ఏమంటారమ్మా? రుబ్బు రోలు అంటారు. రుబ్బు రోలు ఏం చేస్తుంది? అంత పెసరపప్పు మినప్పప్పు వేస్తే పిండి చేసి పెడుతుంది. భగవన్నామం చెప్పని నోరేం చేస్తుందమ్మా? 2 దోశలో, వడలో, ఇడ్లీలో, అన్నమో చెక్కినాలో వేస్తే పిండి చేసి పెడుతుంది. అంతేనా? మంది నోరా రుబ్బు రోలా? నోరేనా? భగవన్నామం అనే వాళ్ళందరిది నోరు, అది అనని వాళ్ళందరిది రుబ్బురోలు. ఏమ్మా చెప్పండి. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. ఓ చాలా మొహమాటస్తులు ఉన్నారు ఇక్కడ. అరిస్తే కుర్చీ కదలాలి. బాహుబలి సినిమా చూసారా? పట్టాభిషేకంలో పైన కూర్చున్నప్పుడు కింద అరుస్తుంటే అన్ని కదులుతాయి కదా, అట్లా కదలాలి అరిస్తే. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. ఎందుకు అనమంటున్నానంటే ఎప్పటిదాకా మీరు భగవన్నామం అనగలరమ్మా? ఈ శరీరం ఉన్నంత దాకా అంట, అవునా? అంతేనా? పోని ముసలోళ్ళు కాకపోతే అంటారు, అవునా? ముసలోళ్ళు అయిన తర్వాత పెద్దగా అరవమంటే అరుస్తారా? అరవగలరా ఎవరైనా? ఉండే ఉంటుంది, ఎవరో ఒక మా అమ్మో తాతో ఉంటాడు పెద్దగా అరిచేవాడు, కానీ ఎక్కువ మంది అరవలేరు. నేనేమనుకోవాలి? పెద్దగా కనుక నాకు చప్పుడు మీ దగ్గర నుంచి వినిపించకపోతే ఓ ఇది ముసలి వాళ్ళు ఎక్కువ ఉండే గ్రామము, ఇక్కడ పెద్ద చప్పుళ్ళు రావు, అంతేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. మైక్ ఎవరు? మైక్ వద్దు. జై శ్రీరామ్. పెద్దగా భగవన్నామం చేయండి. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరేని, నోరు నెప్పి పుట్టేదాకా హరికీర్తిని చేయండి. కారణం ఈ శరీరాన్ని చూసి గనక మనం మురిసిపోతే, ఈ శరీరం నేను అని గనక ఎవరైనా అనుకుంటే వాళ్ళందరూ దెబ్బతింటారు. శరీరం నేను అని ఎవరైనా అనుకుంటే వాళ్ళందరూ దెబ్బతింటారమ్మా. ఎందుకు చెప్పండి? శరీరం నేనా? మీరెవరైనా మీ శరీరం అని మీరు అనుకుంటున్నారా? శరీరం పుట్టక ముందు మీరున్నారు, శరీరం పోయిన తర్వాత మీరుంటారు.
ఈ శరీరానికి మీకు సంబంధం లేదు. మీరందరూ పుట్టినప్పుడు ఇంతే ఉన్నారు కదా, అవునా? అమ్మ చేతిలో ఎంత ఉన్నారమ్మా? ఇంత ఉన్నప్పుడు కూడా నేనున్నా అన్నారా లేదా? ఇంత వచ్చి గౌన్లు కాస్త లాగులు చొక్కాలు వేసుకున్నప్పుడు కూడా నేనున్నా అన్నారా లేదా? కాస్త 10 ఏళ్ళు వచ్చి పొడుగైన తర్వాత కూడా నేనున్నా అన్నారా లేదా? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40, 50 ఏళ్ళు వచ్చి పెద్దగా అయిపోయి మొత్తం శరీరంలో అన్ని మార్పులు వచ్చినా నేనున్నా అంటున్నారు కదా. ఆ నేను శరీరం వేరు, అవునా కాదా? ఒకవేళ నేను శరీరం ఒకటే అయితే శరీరం మారకూడదు, శరీరం మారితే నేను కూడా మారాలి. ఎంత శరీరం మారినా మన లోపల నేననేది మారట్లే, అవునా? ఎవరికైనా శరీరం మారిన వాడికి నేననేది మారిందా? లేదు కదా. మనుషుల్లో వచ్చే శరీరంలో మార్పులకి నాకు సంబంధం లేదు. ఈ శరీరం పోయినా నేనుంటాను, ఈ శరీరం తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా నేనున్నా. ఈ నేను వేరు, శరీరం వేరు. ఇది తెలియాలి ప్రతి వాళ్ళకి. ఇది ఎప్పుడు తెలుస్తుందయ్యా? కాస్త రామాయణమో, భారతమో, భాగవతమో, ఇంకో వేదాంతమో, ఇంకోటో చదివితే తెలుస్తుంది. అప్పుడు మన మనస్సుని మనం ఎట్లా నియంత్రించుకోవాలో తెలుస్తుంది, అవునా? మనస్సుని నియంత్రించుకోవడం తెలియాలి. నేను చెప్తున్నటువంటివి చిన్న చిన్న విషయాలు కాదమ్మా, మీకు తేలిగ్గా చెప్తున్నా కానీ చాలా గొప్ప వేదాంత విషయాలు ఒక్కొక్కటి వస్తుంటాయి. మీకు చాలా తేలిగ్గా చెప్తా, మీ అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్తా. ఏమ్మా, నేను ఈ శరీరము అని అనుకున్నాం. ఎదుటివాడు వచ్చి, అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ జుట్టు చాలా బాగుంది అంటే మురిసిపోతారా? అతను చెప్పింది నిజమని మీరు అనుకుంటున్నారా లేదా? అనుకుంటారా? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నీ జుట్టు బాగుంటుంది అనగానే మురిసిపోతాడు ఒక్క నిమిషం. ఆ బాగుంటుంది అన్నవాడి చేతిలో అంత జుట్టు కత్తిరించి పెట్టండి, ఏం చేస్తాడు వాడు? వాడో ఆమె ఏం చేస్తుంది? పారేసి వెళ్ళిపోతారు. మరి ఇందాక బాగుందన్నాడుగా, బాగుంది అన్నది కదా, ఇలా చేతిలో పెట్టంగానే పక్కన పారేసి పోయారా పోలేదా? మరి బాగుంటే ఎవడు దాచిపెట్టుకోవాలి కదమ్మా. ఎవడైనా దాచిపెట్టుకుంటున్నాడా? లేదు. ఎవడైనా నీ పళ్ళు బాగుంటాయి అన్నాడు అనుకుందాం, ఆడో మగో. 2 పళ్ళు అట్లా ఊడి కింద పడ్డప్పుడు చేతిలో పెడితే ఏం చేస్తారమ్మా? పారేసిపోతారా పోరా? నీ చర్మం ఎంత బాగుందో తెల్లగా, కొంచెం నలిపినప్పుడు అంత చర్మం తీసి చేతిలో పెట్టండి, పారేసిపోతాడా పోడా? పోతాడా పోడా? వదిలిపెట్టిపోతాడు. ఏ ఒక్క పదార్థమైనా, బా ఎంత కండ ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అంత మాంసం చేతిలో పెట్టండి, పారేసిపోతాడా పోడా? కాబట్టి అందము అనేటటువంటిది ఏదో ఉంది అని మాటలలోకి వెళ్ళి లేనిపోని మాయలలో మనం కొట్టుకుంటున్నాం. అది లేనిదే, ఎప్పుడూ లేనిదే. ఈ శరీరం అంతా అమేధ్యము, చీము, నెత్తురు, ఎముకలు, మాంసము వీటితోటే నిండి ఉంది, అవునా కదా? ఈ అశాశ్వతమైన శరీరాన్ని తీసుకొని మురిసిపోయి మా అత్తకి ఇంత తెలివితేటలతో చెప్పినా, మా కోడలకి ఇంత తెలివితేటలతో మాట్లాడినా, మా దోస్తుని, ఆ పక్కనోడిని, మా ఊళ్ళో వీడిని వాడిని ఇంతమందిని నేను బురిడి కొట్టించా, నేను ఏం చెప్తే అది చాలా తెలివిగా ఎదుటివాడిని నమ్మిస్తా. ఎన్ని మాయల్లోకి పోతామో తెలుసా అమ్మా? చాలా ఎక్కడ లేని మాయలన్నీ తీసుకెళ్తాం. కానీ ఈ శరీరం ఏమిటి? చీము, నెత్తురు, ఎముకలు, మాంసం. ప్రతివాడి కడుపులో అశుద్ధం ఉందా లేదా? ఉందా? నేను ఈ శరీరం అన్నప్పుడు ఆ అశుద్ధం నేనవుతానా కానా? అవుతానా? ఇప్పుడు నేను అశుద్ధము అని అంగీకరించగలిగే వాళ్ళు చేయలేపండి. అమ్మ ఉన్నారు కొద్దిగా వేదాంతులు ఇక్కడ కూడా 4-5. ఏమా నేను అశుద్ధము అని ఎవ్వరూ అనరు. కారణము ఈ శరీరం నేను కాదు అని వాడికి తెలుసు. అశుద్ధం వచ్చినప్పుడు, పొగడ్తలు వచ్చినప్పుడు శరీరం నేను అనుకుంటాడు అజ్ఞానంతో. ఈ శరీరము మనం కాదు. శంకరాచార్యులు వారు చెప్తారు, ఇది ఏం లేదయ్యా, ఏతన్ మాంస వసాది వికారం, మాంసము చీము ఈ వికారంతో నిండి ఉంది.
ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏ అమ్మాయి కనిపిస్తే అమ్మాయి నాది కావాలనుకునేవాడు. ఎక్కడెక్కడికి వెళ్ళినా అమ్మాయిలందరినీ చెరబడుతుండేవాడు. చాలా దారుణంగా ఉండేవాడు. పాపం అతని రాజ్యం పక్కనే ఒక ఇంట్లో ఒక స్త్రీ ఎప్పుడూ లేని ఒక అమ్మాయి పైన మేడ మీదకి ఎక్కి కూరలు ఆరేసుకుంటుంది. ఈయన కూడా కోటకెక్కాడు. ఇక అధికారం వస్తే మదం కదా, నా అంత తోడు లేడు అని అనుకుంటాం మనం. అట్లా చాలా మందిని మదాల్లో పెద్ద పెద్దవాళ్ళని చూసామా చూడలేదా? ఏమవుతుంది మదం? కొన్ని రోజులైతే పోతుంది. కొత్త వాళ్ళకి కొత్తగా వస్తుంది, పాత వాళ్ళది పాతది పోతూనే ఉంటుంది. మళ్ళా కొత్తవాడు పాతవాడు అయితేనే ఉంటాడు. ఈ మదము అనేటటువంటిది అధికారంతో ఎక్కడికక్కడ వస్తుందమ్మా. ఎవరికైనా, ఎంతటి వాళ్ళకైనా, మీకైనా నాకైనా, వేరే మనుషుల గురించి కాదు. ప్రతి వాడికి అధికారం వస్తే మదం వస్తుంది. వాడు ఆ మదముతోటి ఆ రాజ్యంలో ఇంకా వాడిని ఎవరు కాదనరు కదా. అర్రెర్రెర్రే దీపం చుట్టూ వెళ్తురుండదంటారు. అంతేగా, దీపం పెడితే చుట్టూతో నీడు ఉంటుంది. నా రాజ్యంలో నా కోట పక్కన ఇంత అందమైన అమ్మాయి ఉంటే నేను చూసుకోకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నానా? భటులారా పోయి తీసుకురండి అన్నాడు. భటులందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఉండేటువంటి ఆయనతోటి మాట్లాడారు, వాళ్ళ నాన్నతోటి. రాజుగారు మీ అమ్మాయిని చూశారట, వెంటనే ఆ మేడ మీద ఉన్నామని తీసుకురమ్మన్నారు. ఆ తండ్రి ఏమైతుందమ్మా, ఉన్నట్టుండి కూలి కింద పడిపోయాడు. అర్రెర్రే దుర్మార్గుడి కంట్లో నా కూతురు ఎందుకు పడ్డది అని చాలా బాధపడుతూ కింద పడిపోయాడు. ఆ అమ్మాయి కిందకు వచ్చింది. రాగానే, నాన్న ఎందుకు అంత బాధపడుతున్నారు? నీ బాధకి కారణం ఏమిటి? వెంటనే ఆయన చెప్పాడమ్మా, ఎప్పుడు లేనిది రాజుగారు చూశాడమ్మా, నిన్ను తీసుకురమ్మన్నాడు. ఓ అంతే కదా, ఓ వారం రోజుల తర్వాత వస్తానని చెప్పు అంది. ఎన్ని రోజులు? వారం రోజుల తర్వాత వస్తాను అని చెప్పు అంది. ఈ వారం రోజులు ఈ మాట వెళ్ళారు. భటులు చెప్పారు రాజుతోటి, పోన్లే ఆమంతటా ఆమె వస్తా అన్నప్పుడు ఒక వారం ఆగడంలో తప్పేముంది, ఆడ మనిషికి ఆమెకి ఏమి ఇబ్బంది ఉందో సరే ఉన్నియండి, వారం తర్వాత వస్తా అంది కదా, బయటంతా కాపలాగా మీరు ఉండండి పారిపోకుండా అని చెప్పి భటులను పంపించాడు. ఈ వారం రోజులు ఆమె ఏం చేసిందంటే, మంచి బంగార బిందెలు 2 తీసుకుంది. బాగా డబ్బున్న వాళ్ళు, కోట పక్కన ఉన్నారంటే పైసలు ఉన్నవాళ్లే కదా, మంచిగా 2 బంగార బిందెలు తీసుకుంది. అంత ఆముదం దాగేది. మలం ఆముదం తాగితే ఏమవుతుంది? విరోచనాలు వస్తాయి. ఈ విరోచనాలు ఒక బిందెలో బట్టి పెట్టేది. ఇంకోసారి బాగా సాల్ట్ నీళ్లు, ఆ నీళ్లు తాగితే ఏమవుతుంది? వాంతులు. ఆ వాంతులన్నీ ఇంకో బిందెలో పట్టుకుంది. ఒక వారం రోజుల పాటు ఆగకుండా విరోచనాలు వాంతులు అయితే మనిషి ఎట్లా తయారవుతారమ్మా? చాలా దారుణంగా తయారవుతారు. ఆ 2 బిందెలు మూట కట్టింది బాగా గట్టిగా, పైన మూతేసి. వారం అయింది. ఈ 2 బిందెలు మంచిగా బండిలోకి ఎక్కించింది. పోయి బండిలో కూర్చుంది. చక్కగా రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఆమెను చూశాడు. నేను చూసింది అపూర్వమైనటువంటి అందాల బొమ్మ, నువ్వేమో ఈ పొద్దున్న చూస్తే రాత్రికి కల్లోకి వచ్చేట్టున్నావు, ఏమవుతుంది? వారం రోజుల పాటు విరోచనాలు వాంతులు అయితే మంచి మొహం ఎట్లా తయారవుతుంది? ఇంత దారుణంగా ఉన్నావేంటి నువ్వు కాదు అంటే, రాజా కాదు, నువ్వు చూసినటువంటి అందాన్ని కూడా తీసుకొచ్చా, అదిగో 2 బిందెలు ఉన్నాయి, నువ్వు చూసిన అందం అంతా 2 బిందెల్లో ఉంది. అర్థమైందమ్మా? ఎవరైనా అందంగా ఉన్నారు అంటే వాడి లోపల కాసిన లవణాలు, వాడి లోపల తిన్నటువంటిది కాస్త వంట బట్టి మిగతా పదార్థం లోపల ఉంది కాబట్టి అందము అనేటటువంటిది అదే అశాశ్వతమైనది. అది ఎప్పటిదాకా ఉంటుంది? గాలి ఆడేంతసేపు ఉంటుంది. గాలి ఆగితే నిన్నటి దాకా అబ్బో నాకు చాలా ఇష్టము, నాకు అది, నాకు ఇది, ఈ నీ ముక్కు బాగుంటుంది, నీ కన్ను బాగుంటుంది, నీ జుట్టు బాగుంటుంది, నీ చెవు బాగుంటుంది అని ఒకళ్ళకొకళ్ళు పొగిడుకున్నటువంటి వాళ్ళు గాలి ఆగిపోయి బయటపడుకుంటే దాని దగ్గర పోవడానికి భయపడతారు. పడతారా? పడరా? ఎంత తోడైనా భయపడాల్సిందే కదా. అక్కడికి పోవాలి. ఆ ముక్కు అక్కడే ఉందా లేదా? ఆ కన్ను ఉందా లేదా? ఆ జుట్టు ఉందా లేదా? ఆ చర్మం ఉందా లేదా? అన్నీ అక్కడే ఉన్నా మరి భయం దేనికి పడుతున్నారు? నేను అనేటటువంటి వాడు లేడు లోపల. ఎవడు లేడు? నేను అని మనందరితోటి మాట్లాడినవాడు ఉన్నాడే, ఆ మాట్లాడినవాడు లోపల లేడు. ఓ మంచి
పాట మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అదేందా రాముడి ప్రతిష్టలో ఇవి చెప్తున్నారంటే, ఇది అర్థమైన వాడు కానీ ధర్మం అర్థం కాదు. ఇది తెలిస్తే ధర్మం తెలుస్తుంది. రాముడు అర్థం కావాలి అంటే నేను అనే అహం చావాలి. ఎప్పుడు రాముడు అర్థమవుతాడమ్మా మనకి? నేను 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 అనే అహంకారం ప్రతివాడికి లోపల మదం ఎక్కి కొట్టుకుంటూ ఉంటారు కదా. ఆ నేను అనే అహంకారం పోయిన తర్వాతే రాముడు దర్శనమిస్తాడు. లేకపోతే రాముడు కనిపించేటటువంటి అవకాశమే లేదు. అక్కడికి వెళ్ళినా రాయే ఉంటుంది. రాముడు కనిపించాలంటే నేను పోవాలి, రాముడే ఉండాలి. ఉండేది రాముడొక్కడే, ఊరక చెడిపోకు మనస. రామ రామాయనుచు నిరతమ్ము మదిలోన స్మరణ చేయుము ఓయి మనస. రామనామము తక్క అన్యమేదియుగూడ నీ స్వరూపముగాదు మనస అని మనస్సుకి బోధ చేసుకోవాలి. ఆ బోధ మనం చేసుకోలేదనుకోమ్మా, అప్పటిదాకా రాముడు కనిపించడు. ఎదురుగుండానే ఉంటుంది కానీ కనిపించడు. ఏ విగ్రహం లేకపోయినా ఎప్పుడు ధర్మం మనలోకి వస్తుందో అప్పుడు రాముడు కనిపిస్తాడు. రాముడు ఎప్పుడు కనిపిస్తాడు? ధర్మం మన లోపల ఉన్నప్పుడు కనిపిస్తాడు. కాబట్టి ధర్మము అనేటటువంటిది ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఎప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టకండి. ఇదే మేము చెప్పాల్సిన మాట. ఎప్పటిదాకా ధర్మం ఉంటుందో అప్పటిదాకా మనం అందరము కూడా కష్టపడ్డా ఆనందంగా ఉంటాం. ధర్మం తప్పిన తర్వాత సుఖాలు 2-3 కనిపించినా దుఃఖపడుతూనే ఉంటాడు. ఎంత సుఖం వచ్చినా, ఎంత పెద్దవాడైనా, అత్యుత్తమైనటువంటి ఇది చూసినా ధర్మము తప్పితే ఆ తప్పినప్పుడు సుఖం కనిపించవచ్చు, కానీ తర్వాత కష్టము వచ్చి తీరుతుంది. ఏడుపు, దుఃఖము, బాధ అన్నీ వస్తాయి. కానీ ధర్మముతో ఉండేవాడికి ఈ పరిస్థితి ఎప్పుడూ ఉండదు కదా. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ధర్మముగా ఉంటే ఆ తాత్కాలికంగా మీకు కాస్త ఇబ్బంది ఉన్నట్టు ఉన్నా ఆనందంగా ఉంటారు. ఎదుటివాడి దగ్గర నుంచి ఏం కొట్టేయాలి, ఏది తీసుకోవాలి, ఏది సాధించాలి, ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలి, మోసాలు చేయాలి అని మీరు ఎన్ని ఆలోచించినా ఇవన్నీ ఆ గాలి ఆగిపోయిన నాడు లెక్క చెప్పుకోవాల్సినవే. ఎవడైనా లెక్క చెప్పుకోవాలి. కొట్టండి ఇప్పుడు. లెక్కలు తప్పే అవకాశం ఎవ్వడికీ లేదు. ఎందుకు? మనమందరం చాలా తెలివిగల వాళ్ళం అనుకుంటామా? అనుకోమమ్మా. అబ్బో ఇంకా నాకంటే తెలివిగలవాడు లేడు, నేను ఏది ఎటంటే అటు బొంగరాలు తిప్పుతా, ఇట్లా గుండ్రం తిప్పుతా అనుకుంటాం. అందరం, మగ ఆడ అందరూ అనుకుంటారు. కానీ మన తెలివంతా అతి తెలివి. మనకంటే ఒక గొప్ప తెలివి ఉంది, తెలుసా అమ్మా? మనకంటే ఒక గొప్ప తెలివి ఉంది. మధ్యాహ్నం అందరు ఇక్కడే భోజనాలు చేశారా? నైట్ భోజనాలు పోనీ నిన్న నైట్ భోజనం చేశారా అందరు? ఇక్కడ లేదు. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు చేశారు. రేపు చేస్తారా ఏమ్మా? ఎవరి ఇళ్లల్లో వాళ్ళందరూ పొద్దున భోజనం చేశారా? భోజనం చేసిన వాళ్ళు ఒకసారి చేయలేపండి. చేయలేపని వాళ్ళకి అన్నం పెట్టండి అమ్మా. మిగతా వాళ్ళు భోజనం చేసిన వాళ్ళు చేయలేపండి. కొంతమంది సగం తిన్నట్టున్నారు. ఏమ్మా, అన్నం తిన్నారా? మీరు తిన్న అన్నము దేని వల్ల అరిగింది? మీ తెలివితేటల వల్ల అరిగిందా? మీ మనస్సు వల్ల అరిగిందా? దేనివల్ల అన్నం అరుగుతుంది? మన మనస్సు వల్ల మన అన్నం అరుగుతుందా అమ్మా? ఒకవేళ మనస్సు వల్ల అన్నం అరిగితే ప్రతివాడు గుండిగలు తెచ్చుకొని తింటాడు, చెప్తుంటాడు ఏ అరుగు 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 అని. మనస్సు వల్ల అన్నం అరుగుతుందా? మనస్సు వల్ల అన్నం అరగదు కదా. మరి దేనివల్ల? నీ మనస్సు వల్ల అరగట్లేదు, నీ బుద్ధి వల్ల అరగట్లేదు. మనస్సు వల్ల బుద్ధి వల్ల అరిగేట్టయితే గాఢ నిద్రలో ఉన్నవాడికి కూడా తిన్నది అరుగుతోందిగా. ఆసుపత్రిలో కోమాలోకి పోయి కోమాలో ఇట్లా పడుకొని ఉన్నాడు వాడు. ఈ పడుకున్నటువంటి వాడికి సిలేన్ ఎక్కిచ్చారు, ఇంజక్షన్లు ఇచ్చారు. ఒంట్లోకి ఎక్కుతున్నాయా ఎక్కట్లేదా? వాడు మరి కోమాలో ఉన్నాడుగా. కోమాలో ఉన్నవాడికి మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు. అయినా వాడికి ఎక్కించినవన్నీ వంట పడుతున్నాయి.
అది ఏ రోజు వంట పట్టడం మానేస్తుందో ఆ రోజు డాక్టర్ ఇట్లా 2 చేతులు పైకెత్తి వీడు క్లినికల్లీ డెడ్, చచ్చిపోయాడండి, వైద్యపరంగా చచ్చిపోయాడు అంటాడు. అర్థమైందమ్మా? ఎప్పుడు చచ్చిపోయినట్టుగా డాక్టర్ చెప్తాడు? మేము ఇచ్చిన మందులు వీడికి వంట పట్టట్లేదు, వీడు చచ్చిపోయినట్టే, క్లినికల్లీ డెడ్ అంటాడా డాక్టర్? ఇప్పుడు చెప్పండి, మన తెలివితేటల కంటే గొప్పదైన ఒక తెలివి మన శరీరంలో ఉంది. మన మనస్సుకి సంబంధం లేదు, మన బుద్ధికి సంబంధం లేదు. ఆ తెలివి నువ్వు తిన్న అన్నాన్ని అరిగిస్తోందా, అరిగించట్లేదా? ఆ అన్నంలో సారాన్ని మొత్తాన్ని శరీరానికి పట్టిస్తోందా, పట్టించట్లేదా? వృధా అయినటువంటి పదార్థాన్ని బయటికి నెట్టేస్తోందా, నెట్టట్లేదా? ఇదంతా మన తెలివితోటి జరగట్లేదు కదా, అవునా? అంటే మనకంటే, మందంతా అతి తెలివి, మనకంటే ఒక గొప్ప తెలివి మన శరీరం లోపల ఉంది. దానినే పరాప్రకృతి అంటారు. అమ్మవారు అంటే ఎవరో తెలుసా? ఆ లోపల ఉన్న తెలివే. ఆ తెలివి మనం చేసే ప్రతి తప్పుని అది గ్రహిస్తుంది. అంటే ఇప్పుడు విషం ఎవడైనా తిన్నాడు, వెంటనే ఆ తెలివి విషానికి తగ్గట్టుగానే పనిచేస్తుంది, ఆ శరీరాన్ని లేకుండా చేస్తుంది. చేస్తుందా, చేయదా? ఎవడైనా అమృతతుల్యమైన పదార్థం తిన్నాడు, ఆ తెలివి ఏం చేస్తుంది? వాడి శరీరాన్ని అమృతమయంగా బలంగా చేస్తుంది. చేస్తుందా, చేయదా? మంచి పదార్థాన్ని తిన్నప్పుడు బలం వస్తుంది, పనికిమాలిన పదార్థం తిన్నప్పుడు రోగం వస్తుంది. వస్తుందా? బాగా అంతంత పెరుగేసుకొని పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి తింటే జలుబు చేస్తుందా, చేయదా? నెత్తి మీద స్నానం చేసి. అది మన మనస్సుతోటో మన బుద్ధితోటో రాలేదు కదా, లోపల ఇంకో తెలివి ఉంది. ఆ తెలివి దగ్గర అవసరానికి మించి ఎవరైనా అతి తెలివి చూపిస్తే దానికి అవసరమైన ఫలితాన్ని ఆ శరీరం ఇస్తుంది. ఇప్పుడు మనం ఏ పాపం చేసినా ఇది ధర్మము అని చెప్తారు, ఇది అధర్మము అని చెప్తారు. ఎవరితైనా అధర్మం చేస్తే ఆ అధర్మమైన ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. ఆ రోగాలు, ఆ బాధలు అనుభవించాల్సిందే. ఎందుకు? నీ తెలివి కాదు, లోపల గొప్పదైన పరాప్రకృతి ఆ అమ్మవారు ఉంది లోపల. ఆ అమ్మవారి తెలివి వల్ల మనం తిన్నదరుగుతోంది. ఆ తెలివి వల్లే మన కంటికి చూపు కనిపిస్తోంది, మన చెవుకి శబ్దం వినిపిస్తుంది, మన ముక్కుకి వాసన వస్తుంది, మన నాలుకకి రుచి వస్తోంది, మన చర్మానికి స్పర్శ వస్తుంది. ఇదంతా దేని వల్ల వస్తోంది? లోపల ఉన్న ఆ తెలివి వల్ల వస్తోంది. ఆ తెలివి ఒక్కసారి నిద్రపోతే మనస్సు నిద్రపోయింది, బుద్ధి నిద్రపోయింది, మొత్తం నిద్రపోయింది. అవునా కాదా? కాబట్టి ఆ పరాప్రకృతి అనేటటువంటి తెలివి నుంచి ఏ తప్పు పని చేసిన వాడైనా ఎవడైనా తప్పించుకుండే అవకాశము లేదు. ఎవ్వడు నన్ను చూడట్లేదు కదా, నేను దాక్కొని ఏ పోలీసులకి, జడ్జిలకి, ఇంకెవ్వడికి దొరకకుండా నేను తప్పు చేస్తున్నాను అని అనుకుండే ప్రతివాడికి లోపల ఉన్న ఆ తెలివి గమనిస్తూనే ఉంది. అవసరమైనప్పుడు శిక్ష వేస్తుంది. ధర్మాన్ని ఆచరించేవాడిని కూడా, ధర్మాన్ని ఆచరించేవాడికి కూడా ఆ తెలివి గుర్తిస్తూనే ఉంది. అవసరానికి ఆ ధర్మానికి తగ్గటువంటి శక్తినిచ్చి వాడిని కాపాడుతుంది. అందుకని ధర్మో రక్షతి రక్షిత. పెద్దగా అనండమ్మా, ధర్మో రక్షతి రక్షిత. ఇవాళ నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఇంతమంది మహానుభావులతో పాటు నేను కూడా ఇక్కడ కూర్చొని ఇంత గొప్ప క్షేత్ర ప్రతిష్ట జరుగుతూ ఉంటే, రామచంద్రమూర్తి పుట్టిన వంశం పేరేమిటి? రఘువంశం. రఘు అంటే సూర్యుడు, సూర్యవంశానికి చెందినటువంటి వాడు రామచంద్రమూర్తి. మీ అందరితో పాటు నేను ఇక్కడ కూర్చొని ఆ సూర్యనారాయణమూర్తి చుట్టూ భూమి తిరుగుతుందా, తిరగదా? తిరుగుతుందా? ఇంతమంది సాటి మంచి వినేవాళ్లతో నేను ఈ భూమి మీద మీ అందరితోటి కలిసి ఈ మంచి మాటలు చెప్తూ సూర్యనారాయణమూర్తి చుట్టూ మనం కూర్చొని ఉన్నామని మనం అనుకుంటున్నాం. మనం కూర్చొని ఉన్నా మన తల్లైన భూమాత చాలా గొప్పది. ఏం చేస్తోంది? సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం. ఇప్పుడు మనమందరం కూడా చక్కగా ఈ ధర్మమైన మంచి విషయాలు చెప్పుకుంటూ తింటున్నా, తిరుగుతున్నా, ఏం చేస్తున్నా, హాస లీలా నిద్రాదుల సమయములో, ప్రతి సందర్భములో
ఆ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం. ప్రదక్షిణం చేసేవాడు తప్పులు చేసినప్పుడు తప్పుడు ఫలితం వస్తుందా రాదా? ప్రదక్షిణం చేస్తున్నామని గుర్తుండి మంచి చేసేవాడికి ఆ మంచి ఫలితం రావాలా వద్దా? కాబట్టి ఎప్పుడూ ధర్మమైనటువంటి కార్యక్రమాన్ని మనకి ఇష్టమున్నా లేకపోయినా భూమాత మనతో చేయిస్తోంది. కాబట్టి మనం ఉండేది చాలా కొద్దిగా సమయమే, ఎక్కువ కాలం ఎవడు ఉండడు. నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టనడి మీ పని నాటకము. పుట్టిన ప్రతివాడు పోవడం నిజం, వాడు పుట్టాడనుకోవడం నిజం. మధ్యలో మనం చేసేదంతా ఏంటి? నాటకము. ఈ నాటకములో భగవంతుణ్ణి దూరం పెట్టి నాటకాలు ఆడేవాడు ప్రతివాడు శిక్షింపబడతాడు. భగవంతుణ్ణి లోపల పెట్టుకొని వాడి యొక్క అనుగ్రహంతో నాటకాలు ఆడే ప్రతివాడు రక్షింపబడతాడు. ఈ విషయం అర్థమైనా చప్పట్లు కొట్టేటటువంటి వాడు ఇవాళ మొహమాట పడతాడు, తర్వాత బాధపడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా, ఎంత గొప్ప మాట. దీన్ని ఇప్పుడు నేను సంస్కృతంలో చెప్తే మీకు అర్థమవుతుందా? సంస్కృతంలో ఎక్కడో ఉండేది జాగ్రత్తగా తీసి మీ అందరికీ అర్థమయ్యేట్టుగా కూలంకష, మీకే కాదు మీతోటి మాట్లాడుతూ ప్రతి అక్షరం నాకు నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే స్వాధ్యాయ ప్రవచనేచ, మీతోటి మాట్లాడే ప్రతి మాట నేను ఆచరించాలి. నేను ఆచరించకుండా మీకే చెబితే మీకు కూడా మనస్సుకెక్కదు. మీ మనస్సులో కూడా అది పట్టాలి అంటే ఆ పని నేను చేయాల్సిందే ఏమ్మా. కాబట్టి శరీరము అశాశ్వతము, ఈ రూపము దీన్ని చూసి మనం ఆనందపడితే దెబ్బతింటాం. ఇది గుర్తుంచుకోండి. భగవంతుడు కరుణ చాలా ఉంది కాబట్టి లోపల ఎముకలు పేగులు అన్నీ పెట్టి పైన మోసం చేసేట్టుగా ఓ చర్మాన్ని కప్పాడు. ఒక్కసారి ఆలోచించండి, భగవంతుడు ఏదో సృష్టి చేస్తూ పరధ్యాసలో ఉండి ఈ చర్మాన్ని లోపలికి పెట్టి పేగులన్నీ బయటికి పెట్టుంటే, మొత్తం మిగతా సామాగ్రి అంతా బయటికి పెడితే మనందరి పరిస్థితి ఏంటి? 2 కర్రలు పట్టుకొని తిరుగుతామా తిరగమా? దేనికి? ఏ కాకొచ్చి ఎక్కడ పొడుస్తుందో అని ఒక కర్ర పైకి, ఏ కుక్కొచ్చి ఏం గరుస్తుందో అని ఒక కర్ర కిందకి పట్టుకొని తిరిగితే తప్ప బతకలేము. అవునా? ఎంత గొప్పవాడు పరమాత్మ. ఆయన సృష్టి రచన ఎంత గొప్పదమ్మా. మొట్టమొదట్లో పాపం ఆ పద్మంలోంచి బ్రహ్మదేవుడు పుట్టినప్పుడు ఆయనకు కూడా మాయ వచ్చింది. ఆ మాయతోటి సృష్టి చేశాడు. మాయతోటి సృష్టి చేసేవాడు కానీ మాయతోటి కానీ పరధ్యాసతోటి పనిచేసేవాడు సక్రమంగా చేయగలడా? చేయలేడు. తప్పు సృష్టి చేశాడు, జనాలందరూ ఆయన మీద పడ్డారు. ఏం చేశాడో తెలుసా అమ్మ? ఈ ముక్కిలా కిందకు ఉండాల్సింది మొదట్లో తిప్పిట్లా పైకి పెట్టాడు. పైకి పెడితే వర్షం పడ్డప్పుడు ఏమవుతుందమ్మా మన పరిస్థితి? అవునా? ఆలోచించండి. ఈ ముక్కు కిందకు ఉంది, ఇదే ముక్కు పొరపాటున ఇట్లా తిరిగి పైకి ఉంటే పైనుంచి వర్షం పడితే మనందరి పరిస్థితి ఏంటి? అట్లా పొరపాటున సృష్టి తేడా చేశాడు ఆయన. చేసినప్పుడు జనాలందరూ గగ్గోలు పెట్టి ఆయన మీదకు వెళ్తే అప్పుడు ఆయన కూడా ధర్మమైన పరమాత్మ కోసం తపస్సు చేసి ఆ పరమాత్మ మీద ధ్యాస పెట్టి పరమాత్మ అనుగ్రహంతో అద్భుతమైనటువంటి సృష్టి చేశాడు. ఈ సృష్టి ఇంత గొప్పగా రావడానికి కారణం ఏమిటో తెలుసా? తపస్సు, ధర్మము. ఈ సృష్టిలో ఉన్నటువంటి మనం కూడా అలాగే తపస్సు ధర్మంతో ఉండాలి అని భగవంతుడు, ఈ సృష్టి చేసిన భగవంతుడు అనుకుంటాడు. కానీ మనం దాని దుంపదగ ఎంత పెద్ద కొండంత పాపాన్ని క్షణంలో చేసేయగలం. ఊహకందనంత సమయంలో కొండంత పాపాన్ని మనం చేయగలం. కానీ ఒక్కసారి అందరినీ కూర్చోబెట్టి గరుడ పురాణం అని ఒక పురాణం ఉంటుంది. ఆ పురాణం అందరికీ వినిపించాలని నా కోరిక. ఆ గరుడ పురాణం గనక వినిపిస్తే పాపాలు చేస్తే ఎట్లాంటి శిక్షలు ఉంటాయో ఉంటుంది అందులో. ఎవడెవడిని బాండిలో వేయిస్తాడు, ఎవడెవడిని కాకులు బాగా ఇనుప ముక్కల్లాంటి కాకులు వచ్చి పొడుస్తాయి, ఎవడెవడు చాలా కష్టపడి చెట్లు ఎక్కుతుంటే ఆ చెట్లకి మొత్తం ఇనుప ముక్కల్లాంటి ఆకులుంటే కోసుకొని తెగి కింద పడుతూ ఉంటాడు. ఇలాంటి శిక్షలన్నీ అందులో ఉంటాయి. తెలియక చేసినటువంటి పాపానికి ప్రతివాడు ఆ శిక్షని అనుభవించి తీరాల్సిందే. అర్థమైందమ్మా? కాబట్టి
ధర్మము అనేది శరీరం ఎక్కువ కాలం ఉండదమ్మా. ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి 15, 20, 30, 40, 50, 60, 70 పైన ఎక్కువ కనిపించలే. మరి నాకు ఉన్నారా 70 పైన వాళ్ళు కూడా? ఎవరైనా ఉన్నారు ఖాయం ఇక్కడ. ఇప్పుడు ఈ సభలో ఎవరో వాళ్ళకో నమస్కారం. ఎందుకు నమస్కారం అయ్యా అంటే, సూర్యుడి చుట్టూ నేను 47 ప్రదక్షిణాలు చేస్తే 80 ఏళ్ల వాళ్ళు 80 ప్రదక్షిణాలు చేసినట్టా చేయనట్టా? అన్ని ప్రదక్షిణాలు చేసిన వాళ్ళకి దండం పెట్టద్దమ్మా. ఓ బ్రాహ్మడు ఉన్నారు ఇప్పుడు మా చక్రధర అయ్య గారి దగ్గరకో, మా గిరిపంతులు గారి దగ్గరకో, ఎవరి దగ్గరకో మీరు వెళ్ళి నమస్కారం చేస్తారు, కాళ్ళకి దండం పెడతారు. ఏమంటాడు అయ్యగారు? శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అంటారా? అనరా? 100 ఏళ్ళు బతుకు అంటారు. 100 ఏళ్ళు ఎందుకు బతకమంటున్నారు అయ్యగారు తెలుసా మీకు? ఆ సూర్యుడి చుట్టూ 100 ప్రదక్షిణాలు మీరు పూర్తి చేయాలి. ఈ భూమి మీద కూర్చొని సంవత్సరానికి ఒక్కసారి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. 100 ఏళ్ళు ఉంటే ఎన్ని ప్రదక్షిణాలు చేసినట్టు? 100 ప్రదక్షిణాలు చేసినట్టు. మళ్ళీ వాడు పుట్టడట. వాడు ఎవడైనా సరే 100 ప్రదక్షిణాలు సూర్యుడి చుట్టూ చేసినటువంటి వాడికి మళ్ళీ పుట్టుక ఉండదు. అందుకనే మునిమనవాడు కనుక పుడితే వాడికి బంగారపు గిన్నెలో పాలు పోసి వాడి నోట్లో పోస్తారు. అంటే వీడికి పూర్ణమైనటువంటి ఆయుర్దాయం అప్పటికి వచ్చింది అని గుర్తు చేశాడు వాడు. అందుకని బంగారపు దాంట్లో అంత చక్కగా తేనేసి వాడి నాలుక మీద వాడి నోట్లో వేస్తారు. దేనికోసం వేస్తారు? అందుకని మన ఇళ్లల్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు, వీళ్ళ దుంపదెగ, వీళ్ళు ఎప్పుడు నాశనం, ఇంత బతికుంటారు, మనకి ఏ పని ఉండదు, వీళ్ళు దస్తే పోతుంది అని చాలామంది మనసులో అనుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళని చూసి అనుకుంటూ ఉంటారు. కానీ మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం. కాకెక్కడికి పోం. పుట్టిన ప్రతివాడు ఆరోగ్యంగా 100 ప్రదక్షిణాలు సూర్యుడి చుట్టూ చేయాలి. అబ్బా ఈ అమ్మ 80 ప్రదక్షిణాలు చేసింది, నేను ఇంకా 47 చేశా, ఆమె 20 ప్రదక్షిణాలు పూర్తి చేయాలి, నా ప్రదక్షిణాలు పూర్తి కావాలంటే అమ్మో ఇంకా 53 ఉన్నాయి, 54 ఉన్నాయి, 60 ఉన్నాయి, 70 ఉన్నాయి అని అనుకోని వాళ్ళని గౌరవించి నమస్కారం చేయాలి. అది ధర్మము అంటే. అర్థమైందమ్మా? పెద్దవాళ్ళు పెరుగుతున్న కొద్దీ తిట్టుకోకూడదు. వాళ్ళు ఆరోగ్యంగా 100 సంవత్సరాలు ఉండాలి అని కోరుకోవాలి. ఇది ఏ సైన్స్ టెక్స్ట్ బుక్కుల్లోనో, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కుల్లోనో, మ్యాథ్స్లోనో, లేదు మీకు ఇంకొక ఫిజిక్స్లోనో, కెమిస్ట్రీలోనో చెప్పరు. ఎక్కడ చెప్తారు? ఓ రామాలయం గట్టి ఓ ధర్మము అనేటటువంటిది మనం పెట్టుకుంటే అక్కడ చెప్తారు. ఇప్పుడు ఓపిక వస్తుందా రాదా మనకి? అవునా? మనం ఎప్పుడూ నమస్కారం చేసుకోవాల్సింది ఎవరికో తెలుసా అమ్మా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీకు అర్థమవుతోంది. ఎవరి వల్ల మీకు అర్థమవుతోందో తెలుసా? నేను మాట్లాడేది మీకు అర్థమవడానికి కారణం ఎవరు చెప్పండి? మీ అమ్మ, మీ నాన్న, మీ పక్కన చిన్నప్పటి నుంచి ఉన్న మీ బంధువులు, సమాజము, మిత్రులు అందరి వల్ల. ఆ అనే అక్షరం నుంచి అమ్మ నేర్పించిందా లేదా? అమ్మ, ఆవు, ఇల్లు, ఈక, పిల్ల, పీక ఇవన్నీ ఎవరు నేర్పించింది? పెద్దవాళ్లే కదా. వాళ్ళు నేర్పించారు కాబట్టి ఈ భాష మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుంది. అవునా? ఇదే ఓ చైనా వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఇక్కడ, వాడికి ఏమన్నా అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న అది నేర్పిలేదు వాడికి, వాడి భాష వాడికి నేర్పించారు. అవునా? ఇప్పుడు నేను మాట్లాడేది మీకు అర్థమవుతున్నారు అంటే కనిపించకుండా నేను మాట్లాడే ప్రతి మాటని మీరు వింటున్నారు కదా. మీరు చేసే పుణ్యమైనా పాపమైనా కనిపించకుండా మీ తల్లిదండ్రులు, మీకు మంచి చెప్పిన గురువులు ఎప్పుడూ మీ వెంట ఉంటారు. ఇప్పుడు కనిపించట్లేదు మీ అమ్మ, ఉందా లేదా? ఇక్కడే ఉందా లేదా? ఒక్కసారి నమస్కారం చేసుకోండి, అందరూ కళ్ళు మూసుకొని. మాతృదేవో భవ. మీ అమ్మకి మీరు నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా. మాతృదేవో భవ. ఎందుకు నమస్కారం చేసుకోవాలి? ఇప్పుడు కూడా మీ అమ్మ మీ పక్కన కూర్చొని ఉంది. ఈ తెలివితేటలన్నీ మీ అమ్మ ఇచ్చినవే. పితృదేవో భవ. మీ నాన్నకి నమస్కారం చేసుకోండి, పెద్దగా అనండి, పితృదేవో భవ. తండ్రికి నమస్కారం చేసుకోండి. ఆచార్య దేవో భవ.
ఇంకా మిగతా గురువులు కూడా చిన్నప్పటి నుంచి పాఠాలు, మంచి విషయాలు, వంట ఎట్లా చేయాలని చెప్పేవాళ్ళు, ఏదైనా ఓ విద్య మనకు నేర్పించిన వాళ్ళు ఉన్నారా లేరా? చీర ఎట్లా కట్టుకోవాలి, ప్యాంటు చొక్కా ఎట్లా తొడుక్కోవాలి, బట్టలు ఎట్లా వేసుకోవాలి, అవి కుట్టేది ఎట్లా, అనేక మంది సహాయం ఉంటేనే కదా మనం ఉంది, అవునా? కాబట్టి వాళ్ళందరినీ మర్చిపోకుండా కృతజ్ఞతగా ఉండటమే ధర్మము. వాళ్ళందరూ గురువుల లెక్కలోకి వస్తారు, అవునా? ఆచార్య దేవో భవ. ఒకసారి గట్టిగా నమస్కారం చేసుకోండి, అనండి ఆచార్య దేవో భవ. మనకి సంబంధం లేకుండా, ఇప్పుడు మీకు నాకు ఏం సంబంధం? ఏం లేదు కదా. ఇలా నాలాంటి వాళ్ళు మీ జీవితంలో చాలామంది వచ్చి చాలా సందర్భాల్లో మంచి మాటలు చెప్పుంటారు. మనం పిలిస్తే వచ్చి చెప్పలా, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మంచి చెప్పిన వాళ్ళు ఉన్నారా లేరా? వాళ్ళని అతిథులు అంటారు. అతిథి దేవో భవ. అలా నా జీవితంలో ఎవడెవడొచ్చి నాకు మంచి చెప్పాడో వాళ్ళందరూ చల్లగా ఉండాలని నమస్కరించుకోవాలి. ఇప్పుడు ఇది ఏ టెక్స్ట్ బుక్కుల్లో ఉంటుందో చెప్పండి అమ్మా. ఏదైనా టెక్స్ట్ బుక్కుల్లో ఉంటుందా నేను చెప్పే విషయం? ఉంటుందా? ఇంగ్లీష్లో, తెలుగులో, సైన్స్లో, మ్యాథ్స్లో, సోషల్ స్టడీస్లో ఏదైనా బుక్కుల్లో ఉంటాయా? ఎవరి టెక్స్ట్ బుక్కుల్లో అయినా ఇది చెప్తుంది కాబట్టి దీన్ని వేదం అన్నారు. ఇంత దర్శించేటటువంటి శక్తి ఆ పుస్తకాలకు ఇంకా రాలేదు. ఇవి నైతికమైనటువంటి విలువలు. ఈ ధర్మము ప్రతివాడికి అవసరం. అర్థమైందమ్మా? ఈ ధర్మమే జగత్తు మొత్తంలో ప్రతిష్టగా నిల్చొని ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. ఈ ధర్మమే ప్రతిష్ఠితమై ఉంటుంది. ఇక నేను సమయం చూసుకోను, మీరు ఒక్కసారి ఇలా అంటే ఆపేస్తాను. నాకు తెలియదు మీ భోజనాలు అవి ఏముంటాయో నాకు తెలియదు. నాకు అలవాటు ఈ రాత్రంతా ఇట్లానే కూర్చొని చెప్పమన్నా చెప్తాను, అది పోయింది ఏం లేదు. ఓ నువ్వు చెప్పినంతసేపు ఉంటా. ఎందుకంత తెలుసా? ఆమె నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకున్నా ఇక్కడ ఉండి. అర్థమైందా? గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ అందరూ నిండు నూరేళ్ళు ఉండాలని ఆశీర్వచనమే అమ్మా. పెద్దవాళ్ళు అలా ఉండాలి, మనం కూడా అలా ఉండాలి అని కోరుకోవాలి. శరీరం పోయిన తర్వాత ఏం లేదు, ఓ తాపత్రయపడతాడు ప్రతివాడు. డబ్బు కోసం తాపత్రయపడతాడా? పడ్డా. దానికోసం దొంగదారులు దొక్కుతాడా? దొక్కడా? అవునా? నాలుక కోసం తాపత్రయపడతాడా? పడడా? దానికోసం అడ్డదారులు దొక్కుతున్నాడా? లేదా? ఇక వాడి కామం, కోరికల కోసం అడ్డదారులు దొక్కుతున్నాడా? లేదా? ప్రతి మనిషి ఒక్క క్షణం ఆలోచించండి అమ్మా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారని మహానుభావుడు, ఆయన తత్వం రాశాడు. గూటినున్న రామశిలక గువలా పాలాయరన్న, గూడు చిన్నబోయరా. ఏమన్నా అర్థమైందా మీకు? మీకు అందరికీ గిన్నెలో వేపాకు చక్కగా వెళ్తుంది, ఎవరో తీసుకుపోతుర్రు, నీళ్ళు ఇక్కడ దాకా మీకు కనిపిస్తుంది. నేను చెప్పేదంతా బాయ్. పోయిందా? పోలేదా? అదే మనస్సు. మనస్సు అనేటటువంటిది కోతి లాంటిది. అదేం చేస్తుంది తెలుసా? ఎప్పుడు సందు దొరుకుతుందా ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి దిగుదాం, ఇట్లా ఉల్టా పల్టీ కొడదాం, ఈయన ఎక్కిరిద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది. మన మనస్సు కూడా అంతే. ఎవరిని ఎప్పుడు ఎక్కిరించాలా, ఎప్పుడు ఎక్కడెట్లా పల్టీ కొట్టాలా, ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటు దూకాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మానస వనచరం, దాని పని అది. అవునా? ఇప్పుడు నేను చెప్పిన పాటలో ఏమన్నా అర్థం ఉందమ్మా? గూటినున్న రామచిలక గువ్వలా పాలాయరన్న, గూడు చినబోయరా. ఏమన్నా అర్థం ఉందా? అయిందా మీకు ఎవరికైనా? ఏం లేదు కదా. ఎక్కలేని పర్వతాలు వేయునూళ్ళ నిచ్చనేసిన, ఎందెందూ వెదకి చూచిన చిలక జాడ గానరాదు. ఏమన్నా అర్థమైందమ్మా? ఎవరికైనా అర్థమైతే చేయలేపండి. అర్థమైందా? ఏంటది? రామచిలక లేదా? ఏది రామచిలక అంటే ఏదది? ఇంకా చెప్తా వినమ్మా. పంచభక్ష పరమాన్నములు పళ్ళెములో పోసి ఇచ్చిన, మాణిక్యం చేతికిచ్చిన మాటలాడదు రామచిలక. గుండె మీద బండి వాలెను, గుండె రెండు చెక్కలాయను, గూటినున్న రామచిలక గువ్వలా పాలాయరన్న. నాకు అర్థం కాలే మొదట్లో, పాడుతుండేవాడిని, నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు మా నాన్నగారు కాలం చేశారు, శరీరం పోయింది. ఆయన అక్కడ పడుకోబెట్టారు. ఆ పక్కన నేను కూర్చున్నా.
తండ్రి పోతే బాధ ఉంటుంది కదమ్మా. నాకు కూడా కంటెంపడి బాధ వస్తుంది. ఆ బాధ వచ్చేటప్పుడు ఈ పాట గుర్తొచ్చిందమ్మా. గూటినున్న రామచిలక గువ్వలా పాలాయరన్న. ఈ లోపల జీవుడు నేను 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 అనుకుంటున్నాడు ఏమయ్యాడు? గువ్వలా పాలాయరన్న. గూడు చిన్నబోయరా. నిన్నటిదాకా ఎట్లుండే ఆ శరీరం? గూడు చిన్నబోయరా. ఎక్కలేని పర్వతాలు వేయి నూళ్ళు నిచ్చెనేసిన ఎందెందు వెదకి చూచిన చిలక జాడ గానరాదు. ఎవరికైనా పోయిన జీవుడి జాడ ఎవడైనా ఒక్కడు కనుక్కున్నాడు ఉన్నాడా ఇప్పటిదాకా? లేరు కదా. నిన్నటిదాకా ఇక చూడు, ఇంట్లో పెళ్ళాం కొంచెం ఉప్పు తక్కువ వేసిన, కొంచెం పప్పు కాస్త ఎక్కువ ఉడికినా, రుచిలో తేడా వచ్చిన ఏయ్ ఏమే అని తిడుతుండేవాడు. రుచిగుంటే లొట్టలేసుకొని ఇంకా తీసుకురా అని తినేవాడా కాదా? ఇక పొద్దున్న నిద్ర లేచింది మొదలు ఇంట్లో నుంచి బయటపడంగానే పైసలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? వెళ్ళేవాడా కాదా? ప్రతివాడు వెళ్తాడా వెళ్ళడా? పైసల కోసం వెళ్తాడు కదా, వెళ్తాడా? పైసల కోసం వెళ్ళేవాడు. ఇప్పుడు పంచభక్ష పరమాన్నములు పళ్ళెములో పోసి ఇచ్చిన అక్కడే పడుకొని ఉన్నాడు. పంచభక్ష పరమాన్నాలు ఇచ్చిన వాడు లేవట్లేదే. కనిపిస్తున్నాడా? లోపల ఉన్నాడు. వచ్చాడా బయటికి? లేదు. మాణిక్యం నిన్నటిదాకా 10 రూపాయల నోటు కోసం వాడు ఇష్టం వచ్చినట్టు 100 రూపాయలు 500 నోటు కోసం 1000 నోటు కోసం రోడ్ల మీద పడి తిరిగాడు. ఇప్పుడు వాడి చేతిలో లక్షల కోట్లు విలువ చేసే మాణిక్యం పెట్టిన చిలక జాడ కానరాదే. అంటే శరీరం ఒక్కసారి పోయింది అంటే ఇంకేమీ లేదు, అయిపోయినట్టే. ఎందుకు? గుండె మీద బండి వాలెను. ఆ యమధర్మరాజు బండి ప్రతివాడి గుండె మీద ఏదో ఒక రోజు వాలి తీరుతుంది. వాలినప్పుడు గుండె 2 చెక్కలాయను. లోపల ఉన్న గుండె ఏమైతుంది? నిర్జీవము సజీవము. నిర్జీవం ఇక్కడ ఉండిపోతుంది, సజీవం ఎక్కడికో వెళ్ళిపోతుంది. గుండె 2 చెక్కలాయను. గూటినున్న రామచిలక గువ్వలా పాలాయరన్న. ఈ లోపల ఉన్న గూట్లో ఉన్న రామచిలక గువ్వల పాలయ్యే రోజు లోపలే ఎవడు ధర్మాన్ని ఆలోచిస్తాడో. ఎందుకు అన్నం పెట్టాలమ్మా? ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు. పాపం మనకి విగ్రహదాత పేరు శ్రీనివాస్, అవునా? పోలా శ్రీనివాస్ విగ్రహాలు తీసుకొచ్చి ఆయన పెట్టుకున్నాడు. పెట్టాడా లేదా? ఆయన శాశ్వతమా? ఓ 100 ఏళ్ళలో 110 120 ఏళ్ళలో అయితే ఆయన కూడా వెళ్ళిపోవాలి కదా. విగ్రహం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఆ విగ్రహం ఎవరు పెట్టారో అనవసరం. విగ్రహం దగ్గరకు వచ్చి దండం పెట్టినంత దాకా ఆయన కీర్తి ఇక్కడ ఉండిపోతుంది, అనుమానం లేదు. ఆ పాత గుడి ఉంది, దానికి ఇటుకలు ఎవరెవరు పెట్టారో ఎవరికి తెలియదు. కానీ ఆ ఇటుక పెట్టడానికి ఎవరు పనిచేశారో వాళ్ళందరి కీర్తి మీకు తెలిసినా తెలియకపోయినా లోపలున్న రాముడికి తెలుసు, లోపలున్న అమ్మవారికి తెలుసు. వాళ్ళ కీర్తి ఎప్పటికీ ఉండిపోతుంది. అలా జీవించాలి ఎప్పుడైనా, మన గుర్తు అక్కడ ఉండేట్టు. ఇప్పుడు వీళ్ళు బయట తీసుకొని వెళ్ళి రాముడి కోసం విగ్రహాలు అవి పెట్టారు. లోపల రాముడు ఉంటేనే బయట పెట్టారు. కానీ ఎవడు గుడి కట్టక్కర్లా ఈ ప్రపంచంలో. మీ మనస్సు లోపలికి కనుక రాముడు వచ్చాడా? మీ మనస్సులోకి రాముడు వస్తే ఏమైంది? చాలు. మీకు ఏమి కావాలో అవసరమైన తరించడానికి ముఖ్యమైనవన్నీ ఆ రాముడే ఇస్తాడు. రాముణ్ణి లోపల పెట్టుకోండి, ధర్మాన్ని లోపల పెట్టుకున్న వాళ్ళు అవుతారు. అర్థమైందమ్మా? రాముడి రూపము చాలా గొప్పది. ఇందాక రాగానే ఏం పర్లే చేయనియండి, వాళ్ళ పని వాళ్ళు. వీళ్ళ మనస్సు చెదరకుండా ఉండాలి. అది పరీక్ష భగవంతుడు పంపించాడు. ఏం చేస్తారు వీళ్ళు? అటు చూస్తారా, ఇటు చేస్తారా? వాళ్ళకు కూడా ఎక్కాల్సిందే ఎక్కుతుంది, కానీ కొత్తది ఎక్కదుగా. ఎంత చెప్పినా ఎక్కదు. వాళ్ళు ఒకవేళ తల అటు పక్కకి తిప్పారంటే నేను సరిగ్గా చెప్పట్లేదని వాళ్ళకి. అంతేనా? సరైన గురువు దొరకలే, సరైన టీచర్ రాలేదు కాబట్టి వాళ్ళ తలకాయ పక్కకు తిరిగింది. అంతేనమ్మా? కాబట్టి గూట్లో ఉన్న చిలక బయటికి వెళ్ళే లోపలే ధర్మాన్ని ఆచరించండి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పని వాళ్ళ ధర్మం, వాళ్ళు అది ఆచరిస్తున్నారు కాబట్టి దాన్ని గౌరవించాలి.
మన ధర్మం ఏమిటి? వాళ్ళకి లోపల భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. మనలో భగవంతుడు వచ్చి మనతోటి కూడా సక్రమంగా ధర్మబద్ధంగా జీవితం గడిపేట్టు అనుగ్రహించాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి భగవంతుణ్ణి. ఇందాక మీరు చెప్పారు రాముడు చాలా అందగాడమ్మ. రాముడి రూపాన్ని చూసినా చాలు తదేకంగా అబ్బా ఎంత అందగాడు, ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. ఆ మోకాలు దాకా ఉన్నాయే ఆయన చేతులు, అరవింద దళాయతాక్షుడే. ఆయన కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, తామర రేకుల్లాగా అలా బిచ్చుకున్నట్టుగా ఉన్నాయి. ఎంత గొప్ప కళ్ళు ఆయనవి అని ఆ రూపాన్ని మీరు అలా చూస్తూ నమస్కరించుకున్నా చాలు, అంత గొప్ప రూపం. దీనికి ఉదాహరణ ఏమిటో తెలుసా అమ్మ? ఒకసారి రామరావణ యుద్ధం జరుగుతుంది. ఇంద్రజిత్తు చచ్చిపోయాడు, మిగతా అయినటువంటి మంత్రులు, సైన్యము అందరూ రావణాసుడికి సంబంధించిన వాళ్ళు చచ్చిపోయారు. ఒక్కడు మిగిలాడు, వాడి తమ్ముడు. వాడి పేరే కుంభకర్ణుడు. ఈ కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళాడు, నిద్ర లేపాడు. అరే కుంభకర్ణ నిద్రలే అని. 6 నెలలు పూర్తి కాలే. 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. ఈ 6 నెలలు పూర్తి కాలేదు. మనం అందరం కుంభకర్ణులమే, తింటం పడుకోవడమే తప్ప నిజంగా ధర్మానికి సంబంధించిన పనులు శ్రద్ధగా చేస్తున్నామా? అది చెయ్యని ఎవరైనా కుంభకర్ణులే, గాఢ మత్తు నిద్రలో ఉన్నట్టే. కాబట్టి చక్కగా వాడిని లేపాడు. లేపంగానే ఏంట్రా అన్నయ్య లేపావు? అరే ఏం లేదురా, సీతని నేను తీసుకొచ్చాను, దానివల్ల ఆయన భర్త అయిన రాముడికి కోపం వచ్చింది, మొత్తం రాక్షస సైన్యాన్నంతా తుడిచిపెట్టారురా, వాళ్ళ బాణాల దెబ్బకి మొత్తం రాక్షస సైన్యం పక్కకు పోయింది, నువ్వు లేచెళ్ళి యుద్ధం చేయాలి అన్నాడు. అనగానే కుంభకర్ణుడు అన్నాడు, అరే సీతను ఎత్తుకొచ్చేటప్పుడు నాకు చెప్పావా నువ్వు? లేదు, నువ్వు పాపిష్టి పనులు చేసేటప్పుడు చెప్పావా? నా మానాన్ని నేను పడుకొని ఉన్నాను కదా, ఇప్పుడు లేపి నువ్వు యుద్ధం చేయమంటున్నావు. సరే ఏదో చెప్పావు, చేస్తాలే. అయినా నీకు అంత బుర్ర లేకుండా ఎట్లా తయారయ్యావు నువ్వు? మనమంతా కామరూపధారులం కదా, మనం ఏ రూపం, రాక్షసుడు ఏ రూపం అంటే ఆ రూపం వేసుకోగలరు. నువ్వు రాముడి వేషం వేసుకొని వెళ్ళిపోతే సీతమ్మ నిన్ను చూడంగానే రాముడు అనుకుండేది, నీ పని అయిపోయేది, తేలిగ్గా ఉండేది. ఆ మాత్రం బుర్ర ఎందుకు వాడలేదు అన్నాడు. అనగానే రావణాసురుడు కొంచెం సిగ్గుతోటి ఆ ప్రయత్నం కూడా చేశారా? కానీ రాముడి వేషం వేసుకున్న తర్వాత ఎదురుగుండా ఉన్న ప్రతి ఆడవాళ్ళు తల్లుల్లాగా కనిపించడం మొదలుపెట్టారా? అసలు దేనికోసం వేశానో అదంతా పోయింది. అంటే రాముడి రూపంలోనే ధర్మం ఉంది, రామ విగ్రహంలోనే ధర్మం ఉంది. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంత గొప్పది రామచంద్రమూర్తి యొక్క రూపం. ఆ రూపాన్ని తలుచుకున్నా చాలు. పుంసామోహన రూపాయ, ఆడవాళ్ళు కాదట, మగవాళ్ళు కూడా ఆ రూపాన్ని చూస్తే అంతే ఉండిపోతారు. అలా ఉండిపోయినటువంటి 16,000 మంది ఋషులు అయ్యా మమ్మల్ని పెళ్లి చేసుకోండి అంటే మమ్మల్ని పెళ్లి చేసుకోండి అని వెంటబడ్డారట రాముడికి. అరే మీరు మగవాళ్ళు, నేను ఇది, మీరు ఏమడుగుతున్నారో మీకు అర్థమవుతోందా? మీకు ఇప్పుడు కాదు, వచ్చే జన్మలో మీరందరూ గోపికలుగా పుడతారు 16,000 మందిగా, అప్పుడు చేసుకుంటాలే అని చెప్పి మాటిచ్చి కృష్ణావతారంలో ఈ ఋషులు చేసిన తపస్సుకి ఫలితంగా అక్కడ అనుగ్రహించాడు కృష్ణావతారంలో కృష్ణయ్య. అలా ఆ రూపంలో స్వామివారు చక్కగా బ్రహ్మాండంగా వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. ఇలా రామాయణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. అందరూ ఇందాక ఒక శ్లోకం చెప్పారు కదా, ఇది ఒక్కటి చెప్పుకొని అదే ఆయన కృష్ణుడి యొక్క భక్తులే అని చెప్పారట, ఆపమని చెప్పారేమో అని నేను అనుకున్నా. అర్థమైందమ్మా? రామాయ చెప్పండి అమ్మా, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. వసంత ఋతువు ఉన్నప్పుడు, వసంత కాలములో ఈ శ్లోకం ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు బాలకాండ, రామాయణంలో బాలకాండ మొత్తము పారాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఆ బాలకాండ మొత్తం చదివినట్టే ఈ ఒక్క శ్లోకం చదివితే. కారణం ఏమిటయ్యా అంటే ఇవి రాముడికి ఉన్న పేర్లు. రామాయ
అని ఎవరు పిలిచేవాళ్ళో తెలుసా అమ్మా? దశరథుడు పిలిచేవాడు రామా అని. శ్రీరామ రారాయని పిలువ దశరథుండు మును తపమేమి చేశాను అంటారు త్యాగరాయ స్వామి వారు. రామా అని పిలిచేవాడట. అంతే కదమ్మా, ఆయన పరమాత్మ. ఆయన కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేసిన ఆయన ఒక్క క్షణం దర్శనం ఇవ్వడం కోసం అంత ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ. అట్లాంటి రాముణ్ణి పట్టుకొని రామా రారా అని పిలిస్తే రాముడు వచ్చేవాడట. రాముడు ఒక్క క్షణం కనిపిస్తే చాలని తపస్సు చేసేటటువంటి ప్రపంచంలో శ్రీరామ రారాయని పిలువ, రారా అనగానే వచ్చేసేవాడట. ఏం తపస్సు చేశాడయ్యా ఈ దశరథుడు? శ్రీరామ రారా అనగానే రాముడు వచ్చేసాడు అన్నారు. అలా తపస్సు చేయాలమ్మా భగవంతుడి కోసం. కాబట్టి రామ అని ఎవరు పిలిచేవాళ్ళు? ఎవరు పిలిచేవాళ్ళు? వింటున్నారా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. అంటే నిద్రపోతే లేస్తారు కదా ఎవరైనా. రామా అని ఎవరు పిలిచేవాళ్ళు? ఎవరు? దశరథ మహారాజేనా అమ్మా? వాళ్ళ నాయన కాబట్టి నువ్వు పిలువవు. ఇక రామా అని పిలిచేటటువంటి వాడు దశరథుడు. రామభద్ర అని కౌసల్యాదేవి పిలిచేదట. ఎవరు పిలిచేవాళ్ళు? రామభద్ర అని కౌసల్య. ఆవిడ గురించి చెప్పేటప్పుడు తళుకు చెక్కిలి ముద్దు పెట్ట కౌసల్యమును తపమేమి చేశాను. అంత పరమాత్మ, అనంతకోటి బ్రహ్మాండాలంతా వ్యాప్తి చెంది ఉండే పరమాత్మ మనందరినీ అనుగ్రహించడం కోసం ఆయన తక్కువ చేసుకొని కాలంలోకి వచ్చి, బ్రహ్మాండాల్లోకి వచ్చి, అండంలోకి వచ్చి, ఈ భూమి మీదకి వచ్చి, ఈ ప్రపంచంలోకి వచ్చి, ఇందులో కూడా ఒక చిన్న భారతదేశం అనే భూభాగాన్ని ఎంచుకొని, అందులో కూడా ఉత్తర భాగాన్ని ఎంచుకొని, అందులో కూడా అయోధ్యను ఎంచుకొని, ఆ అయోధ్యలో కూడా కౌసల్య అమ్మవారిని ఎంచుకొని, ఆ కౌసల్య అమ్మవారిలో కూడా కడుపుని ఎంచుకొని, ఆ కడుపులో మూలకు కూర్చొని సంవత్సరం పాటు ఉండొచ్చాడంటే ధర్మం మీద, ధర్మ పరిరక్షణ కోసం భగవంతుడు అంత దగ్గాడు. అంతటా నిండి ఉన్నటువంటి భగవంతుడు అంత చిన్నవాడై భూమి మీదకి వచ్చాడు. అవునా? కాబట్టి ధర్మాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు మనల్ని మనం ఎంత తగ్గించుకున్నా పర్వాలేదు అనే విషయం ఎవరు నేర్పిస్తున్నారు మనకి? రామచంద్రమూర్తి. అంత బ్రహ్మాండమంతా నిండి ఉండే ఆ స్వామి చూడటానికి దొరకడమే కష్టమే, గట్టిగా పట్టుకొని ఆ బుగ్గ మీద ముద్దు పెట్టిందమ్మా కౌసల్య. ఎంత తపస్సు చేసిందో. తలుకు చెక్కిలి ముద్దు పెట్ట కౌసల్యమును తపమేమి చేశాను. ఏం తపస్సు చేసిందో అమ్మా అని ఎంత ఆనందంగా చెప్తారో. ఆ తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి విషయం రామచంద్ర. ఈ రామచంద్ర అని ఎవరు పిలుస్తారో తెలుసా మీకు? రాముణ్ణి రామచంద్ర అని పిలిచినటువంటి తల్లి కైకేయి. ఎందుకు కైకేయి రామచంద్ర అని పిలిచింది అంటే రాముడే ఆమె పిలిచేట్టుగా చేశాడు. ఎలా అంటే రాముడు పుట్టాడట. పుట్టంగానే అందరు నవ్వుతున్నారట, ఒక్కడు మాత్రం ఏడుస్తున్నాడట. వీడెవడరా నేను పుడితే ఏడుస్తున్నాడు అని పైకి చూశాడట. చంద్రుడున్నాడు, చంద్రుడు ఏడుస్తున్నాడట. అదేమిటయ్యా, నేను పుడితే నవ్వాలి కానీ ఈ రాత్రిపూట నువ్వు ఇంతింత ఎక్కి ఏడుపులు పెడుతూ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, రామా నువ్వు పుట్టింది వాళ్ళందరికీ తెలుసయ్యా, వాళ్ళ ఆ పగలు వెలుగు వాళ్ళందరూ చూశారు. నువ్వు రాత్రిపూట పుడితే నేను చూసుండేవాడిని, మిట్ట మధ్యాహ్నం 12ంటికి పుట్టావయ్యా, నువ్వు పుట్టేది నేను చూడలేకపోయానని ఏడుస్తున్నాను అన్న. ఓరి 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 నువ్వు ఎందుకు ఏడుస్తున్నావా? సరే ఏం పర్వాలేదు, వచ్చే అవతారంలో నేను అర్ధరాత్రి 12ంటికే కృష్ణుడిగా పుడతాను, అప్పుడు నువ్వు సంబరాలు చేసుకుందు గానివి అని వరం ఇచ్చాడట. ఇస్తే ఒక్కసారి ఓ పెద్ద నవ్వు నవ్వి మళ్ళీ ఏడ్చాడట. అదేమిటయ్యా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తేనే కదా నేను వరం ఇచ్చింది నీకు, వరం ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇంక ఈ అవతారంతో నాకు సంబంధం లేదా స్వామి అన్నాడట. ఆశ ఎంత ఇచ్చినా ఇంకా 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 కావాలనే కోరిక ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఆశకి నోరెంత? ఆకాశం అంతా. అంతేనా? ఎన్ని కోరికలున్నా ఎన్ని తీర్చినా మళ్ళీ కొత్త కోరిక పుట్టుకుంటూనే వస్తూ ఉంటుంది. ఆశకి నోరెంత? ఆకాశం అంతా. ఎంత చిన్నప్పుడు చాక్లెట్ కోసం ఆశ,
కాస్త పెద్ద అయిన తర్వాత బట్టల కోసం ఆశ, నగల కోసం ఆశ, ఇంకా మొగుడు ఎవడు వస్తాడో, ఫ్రెండ్స్ ఎవరు వస్తారో, పెళ్ళాం ఎవరు వస్తుందో, ఆశ 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 ఆశ. ఇది తినాలి, అది తినాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఈ ఆశల్లోనే వాడు కూరుకొని పోతాడు. ఆశయా బధ్యతే లోకే. ఎవరైనా ఇక్కడ ఆశ లేని వాళ్ళు ఉంటే చేయలేపండి అమ్మా. అయ్యా ఈయనెవరో లేపుతున్నాడు. అంటే అందరికి ఆశ ఉందని లేపాడా? ఆయనకు కూడా ఆశ ఉందటమ్మా. లేపాడు కదా అని ఆశ లేదనుకుండేది. ఆశయా బధ్యతే లోకే. ఆశకి బద్ధుల ఈ లోకంలో కర్మణా బహుచింతయ, రకరకాలైనటువంటి పనుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అవునా? ఆశ ఆయుక్షీణం నజానాతి. ఈ ఆశకి, ఆ ఆశను తీర్చుకుంటే పనులకి మధ్యలో నా ఆయుష్ తగ్గిపోతుంది అని ఎంతమందికి గుర్తుంటుందమ్మా? ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత. మెలకువతోటి ఉండు. ఈ ఆశ అనేటటువంటిది చాలా దుర్మార్గమైంది. అదే నీతోటి తప్పుడు పనులన్నీ చేయించేది. అవునా కదా? కరెక్టేనా? ఎవ్వరికైనా ఆశ ఉందా లేదా? ఉంది కదా. ఆ ఆశ అనేటటువంటిది ధర్మముతో కూడి ఉన్నంత దాకా ఏ ఆశ ఉంటుందో అది రక్షిస్తుంది. ఆ ఆశ ఎప్పుడు అధర్మం వైపుకి పక్కకి దారి తీస్తుందో అప్పుడు వాడి పతనానికి అది కారణమవుతుంది. ప్రశాంతంగా ఉండేవాడికి రోగాలు తక్కువ ఉంటాయి. ప్రశాంతంగా ఉండేవాడికి నిద్ర తొందరగా వస్తుంది. ప్రశాంతంగా ఉండేవాడికి ఎంత దొరికితే అంత తిని తృప్తిగా ఉంటాడు. అవునా? ఈ ఆశ పట్టుకుందనుకోండి, అబ్బో ఆ అమ్మాయి చాలా బాగుంది, ఈ అబ్బాయి చాలా బాగున్నాడు అని మనసులో పడ్డదనుకోండి, నిద్రపోతాడా? ఆశ. ఆ నగ దాన్ని ఎంత బాగుందో అది వేసుకొని తిరుగుతుంది, చూపించుకుంటూ తిప్పుకుంటూ. అయిపోయి నిద్ర పట్టదు. నిద్ర పట్టదు. అబ్బో వాడు భూమి మొత్తం కబ్జా చేశాడు, అక్కడున్న 2 గుంటలు వాడేసేసాడు, నేను ఎప్పుడు వేస్తాను? ఆశ. వాడికి నిద్ర పట్టదు. ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయ ఆయుక్షీణం నజానాతి. ఆ డబ్బులు చేసినవాడు, ఆ 20 గుంటలు, ఆ ఎకరాలు కాజేసినవాడు, కాజేయనివాడు ఇద్దరూ శ్మశానానికి వెళ్తారా? ఇంకెక్కడైనా కొత్త చోటుకి వెళ్తారా? కానీ వీడి తప్పుడు పనులు ఆశని నియంత్రించుకోలేక చేశాడు. నియంత్రించుకొని తప్పు చేయనివాడు మరణించిన తర్వాత కూడా బతికే ఉంటాడు. మరణించిన తర్వాత కూడా బతికే ఉంటాడు ధర్మంతో ఉండేవాడు.